అండి అందరికీ టుడే మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. మనం రోడ్పై తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో పక్కా అదే టేస్ట్తో అంతే రుచితో మన ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కడాయి హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా చితక్కొట్టేసి మనం ఈ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఎగ్ని బాగా ఇలా అప్పుడే విరగగొట్టేసుకోకుండా ఇలా కాస్త పొడుగుగా ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువగా చితక్కొట్టేయకండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ని మరీ ఎక్కువగా చితక్కొట్టేస్తే ఏంటంటే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్గే కనిపించదన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్లోకి కాస్త మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 క్యారెట్ తురుము, అలాగే ఒక క్యాప్సికమ్, 4-5 పచ్చిమిరపకాయలు అండ్ ఒక రెమ్మ కరివేపాకుని కూడా ఇలా బాగా తురుముకొని యాడ్ చేసుకోండి. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తురుముకున్నానండి. మీరు పెద్దవాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పొడిగా ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్లోకి అన్నీ కూడా బాగా కలిపేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అంతా కూడా రైస్కి బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా స్పైసెస్ అంతా కూడా రైస్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే యూస్ చేశాను. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ స్కిప్ చేశాను అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుకుంటూ రైస్ విరగకుండా కలుపుకోండి. అప్పుడే చూడడానికి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని ఫ్రెష్గా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా కలిపేంత వరకు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు తిప్పుకోండి. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఈ సోయా సాసు స్పైసెస్ అంతా కూడా రైస్కి ఎగ్కి బాగా పట్టినప్పుడే మనం స్ట్రీట్ స్టైల్లో లాగా మంచి స్మెల్ తోటి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందన్నమాట. మనం లో ఫ్లేమ్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఏంటంటే స్మెల్ రాదు. అది ఆ సోయా సాస్ మాడిన స్మెల్ వస్తేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడిగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.